బీఆర్ఎస్లో డామినేషన్ ఉందా లేదా చేస్తాను ఏముండదు ఏముండదు ఎవరి పని వాళ్ళే ఎవరి నియోజకవర్గానికి పరిమితమై వాళ్ళు ఆ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పనిచేసుకుంటూనే ఉంటారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు జోక్యం చేసుకోవద్దు అనేది పార్టీ అధిష్టాన నిర్ణయం. కానీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆధిపత్యం కోసమో రేపటి భవిష్యత్తు కోసమో ముందు జాగ్రత్త కోసమో మాకేడ పోటీకి వస్తారో అని చెప్పేసి అక్కడో ఇక్కడో జరుగుతాయి. అది రాజకీయం, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ప్రోత్సహించేది అధిష్టాన పరంగా కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్రోత్సాహం అయితే అటువంటి వాటికి ఉండదు. ఎవరు స్వతంత్రంగా వాళ్ళు పనిచేసుకోవచ్చు. మీరు ప్రచారం చేసే కార్యక్రమంలో కేసీఆర్ గారు రావడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది, బాగానే సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మీ బీసీ బిడ్డ బొల్ల మల్లయ్య యాదవ్ను మీరు గెలిపించాలి అన్నట్టుగా చెప్పిండు కదా. అయినా కూడా కోదాడ ప్రజలు ఎందుకు విస్మరించారు అని అంటే ఇక దాని కారణాలు ఇది అని చెప్పలేము. ఆ రోజు గెలిపించినప్పుడు కూడా 2018 ఎన్నికలప్పుడు మహాకూటమి పేరు మీద బహిరంగ సభ ఒకటి జరిగింది. అది ఎన్నికల ప్రచార ముగింపు సభ. రాహుల్ గాంధీ వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చారు, మహాకూటమి నాయకులు అందరూ వచ్చారు. అది ముగింపు సభగా పెట్టి కోదాడు గెలిపించుకోవడానికి కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ఆ రోజు నా మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన ఈ రోజు గెలిచిన అదే పద్మావతి గారిని అనౌన్స్ చేశారు. అయినా ఇలా నన్ను గెలిపించారు కదా. ఈరోజు కేసీఆర్ గారు సభ పెట్టారు. వాళ్ళు ఏ సభ కూడా పెట్టలే, కానీ మామూలుగా తీర్పు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారు. దానికి కారణాలు ఏంది అని అనేది నేను విశ్లేషించుకోవడానికి ప్రత్యేకంగా ఇది అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే 5 సంవత్సరాల నా ప్రయాణంలో 20 సంవత్సరాల నా రాజకీయ అనుబంధంలో నియోజకవర్గంతో ఎన్నడూ కూడా ప్రజలతో మమేకమయ్యే ఉన్నా. ప్రజలు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే రకంగా రిసీవ్ చేసుకున్నారు. అదే రకంగా మామూలుగా మొదటి నుంచి ఇవాళ వరకు ఒక శాసనసభ్యుడిగా నేను వాళ్ళ ముందు ఏం బిహేవ్ చేయలే. ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు. నేను కూడా అదే రకమైన నడవడికతో ప్రయాణం చేసిన. చివరికి ఆ రకమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి నేను ఊహించలేదు, చాలామంది కూడా ఊహించలేదు. జరిగింది ఆ పరిణామం. చివరికి చూస్తే మా జిల్లా, మా పక్క జిల్లాలో కూడా అటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాం. చేయగలిగేది ఏముంటుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, రేవంత్ రెడ్డి దిగజారిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే డిస్కషను లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నిన్న కేటీ రామారావు గారు విమర్శించారు. అది సబబేనా అట్లా విమర్శించడం? అంటే చేస్తుందా కాదా అనేది ప్రజలు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు కదా, మేధావులు కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు పరిపాలన నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారికి అవకాశం ప్రజలు ఇచ్చింది పరిపాలన చేయమని. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి మీరు బయటపడేసి అటువంటివి కాకుండా ప్రజలకు మేలైన సేవలు అందించాలని చెప్పేసి మీకు అధికారం ఉపజెప్పారు. కానీ సంవత్సర కాలం అయింది. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? గతంలో ఇచ్చే పథకాలని కొనసాగించట్లేదు, వాటిని బ్రేక్ చేసిండు. దాని మీద ఆధారపడ్డ సామాన్యులు ఈరోజు అల్లకల్లోలం అవుతున్నారు. రెండోది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటానికి చేస్తున్నది ఏంది? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది. దానికి ప్రధాన కారణం ఈయన విధాన నిర్ణయాలే కదా. జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హెచ్ఎండిఓ పరిధిలో కానీ పర్మిషన్లు అనేటివి ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు వసూలు చేయాలని ఒక నిబంధన పెట్టిరు అంతర్గతంగా అనేది చర్చ. దానివల్ల నష్టం ఎవరికి? హైడ్రా అనే పేరు మీద ఈరోజు జరుగుతున్నది ఏంది? మూసీ అనే పేరు మీద సామాన్యులు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారని చెప్పి ఇవాళ హైదరాబాద్లో ఎవరైనా ఇల్లు కొనాలని అంటే చెరువు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఇది హైడ్రా పరిధిలోకి వస్తుందని రేపెప్పుడు వచ్చి మళ్ళీ ఈ పని చేస్తారు అనే ఉద్దేశంతో భయపడి ఇల్లు కొనడానికి ప్లాట్లు కొనడానికి భయపడుతున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది కదా. దీని ప్రభావం రాష్ట్రం అంతా పడ్డది కదా. దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు రావట్లేదు కదా. ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పడిపోయింది కదా. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నెలవారీగా వచ్చే ఆదాయం ఏంది, ఈ రోజు వచ్చే ఆదాయం ఏంది? ఆ రోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని వేరు రాష్ట్రాల నుంచి సామాన్యులు కానీ వ్యాపారస్తులు కానీ ఎంతమంది వచ్చారు? ఇవాళ ఉన్నోళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు?